Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఈ రోజు రీజనింగ్ లో భాగంగా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన డైస్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ని అలాగే ఈ టాపిక్ ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. చాలా మంది విద్యార్థులు ఈ టాపిక్ లో ఉన్న కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ టాపిక్ నుంచి అడిగే క్వశ్చన్స్ ని తప్పుగా ఆన్సర్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఫ్యూచర్ లో ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి ఈ డైస్ ని బేస్ చేసుకుని టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఒకటి క్లోజ్డ్ డైస్, మరొకటి ఓపెన్ డైస్ అనమాట. మొదట క్లోజ్డ్ డైస్ సంబంధించిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. చివరిలో ఓపెన్ డైస్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగినప్పుడు ఎలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. 3 different positions of the same dice are shown. Find the number on the face opposite the face showing 6. ఇక్కడ మనకి ఒకే డైస్ యొక్క 3 ఇమేజెస్ ని 3 డిఫరెంట్ పొజిషన్స్ లో ఉన్నప్పుడు ఉన్న ఇమేజెస్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 3 ఫిగర్స్ కూడా ఒకే డైస్ కి సంబంధించినవి అనమాట. అయితే మనం ఏం చేయాలన్నమాట, ఈ డైస్ మీద మనకి 6 కి ఆపోజిట్ గా ఉండే నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏవైనా 2 డైస్ ని కంపేర్ చేద్దాం. ఒకసారి ఫస్ట్ 2 ఫిగర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే అందులో కామన్ గా ఉన్న నెంబర్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి 6 కామన్ గా ఉంది, అలాగే 2 కామన్ గా ఉంది కదా. అంటే ఈ 2 డైస్ లో 2 నెంబర్స్ కామన్ గా ఉన్నప్పుడు ఆ థర్డ్ నెంబర్స్ ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ మనకి 3, 4లు ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయని అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఒకసారి ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటిలో ఏమేమి కామన్ గా ఉంది? 6 కామన్ గా ఉంది, అట్లాగే 4 కామన్ గా ఉంది. అప్పుడు కామన్ గా లేనివి ఏంటి? 2, 5 కదా. కాబట్టి అవి రెండు మనకు ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం 2 డైస్ ని కంపేర్ చేస్తాం. ఫస్ట్ ఈ 2 డైస్ ని కంపేర్ చేస్తాం. 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. ఏవైతే కామన్ గా లేవో అవి రెండు మనకి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉండే నెంబర్స్ అనమాట. తర్వాత మనం ఈ 2 డైస్ ని కంపేర్ చేస్తున్నాం. ఈ 2 డైస్ లో మనకి 6 కామన్ గా ఉంది, అలాగే 4 కూడా కామన్ గా ఉంది. ఇంకా కామన్ గా లేని నెంబర్ ఏంటి? 2, 5 కదా. కాబట్టి అవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి. ఇంకా మిగిలిన నెంబర్స్ ఏంటి? 1, 6. కాబట్టి ఇవి రెండు ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? 6 కి ఆపోజిట్ గా ఉండే నెంబర్ అడిగారు. మనకి ఏంటి 6 కి ఆపోజిట్ గా ఉండే నెంబర్? 1. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇక్కడ కూడా మనకి 3 డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చారు. ఒకే డైస్ యొక్క 3 డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చారు. అయితే ఇందులో మనకి 4 కి ఆపోజిట్ ఫేస్ మీద ఉండే నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందులాగా ఒకసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో కామన్ గా ఉన్న నెంబర్స్ ఏంటి? 4, 5 కామన్ గా ఉంది, అట్లాగే 3 కూడా కామన్ గా ఉంది. ఇంకా కామన్ గా లేని నెంబర్స్ ఏంటి? 4, 2. ఖచ్చితంగా ఈ రెండు ఎలా ఉంటాయి అనమాట? ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి. అడిగిన క్వశ్చన్ ఏంటి? 4 కి ఆపోజిట్ నెంబర్ అడిగారు కదా. కాబట్టి 4 కి ఆపోజిట్ గా ఉండే నెంబర్ ఏంటి అనమాట? 2 అనమాట. అది ఎక్కడ ఉంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మనం థర్డ్ డైస్ లోకి వెళ్ళని అవసరం లేకుండానే మనం ఫస్ట్ 2 ఫిగర్స్ ని అబ్జర్వ్ చేయడం ద్వారానే మనం ఆన్సర్ రాబట్టగలిగేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 3 డైస్ ఇచ్చాడు. ఫస్ట్ రెండింటిని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ రెండింటిలో ఒకే నెంబర్ కామన్ గా ఉంది. మనకి ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి కంపేర్ చేసినట్లయితే కొంచెం ఈజీగా ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఒకసారి మనం ఈ ఫస్ట్ ది లాస్ట్ ది అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండింటిలో ఏం కామన్ గా ఉంది? 4 కామన్ గా ఉంది. నెక్స్ట్ ఇంకేం కామన్ గా ఉంది? 3 కామన్ గా ఉంది. ఇంకా కామన్ గా లేని నెంబర్స్ ఏమున్నాయి? 2 and 6. కాబట్టి ఈ 2, 6 ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే 4 కి ఆపోజిట్ గా ఉన్న నెంబర్ అడిగారు. ఓకే, ఇప్పుడు మరొకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ ది థర్డ్ ది మనం కంపేర్ చేసినట్లయితే ఇక్కడ 4 కామన్ గా ఉంది, అలాగే 6 కామన్ గా ఉంది. ఇంకా కామన్ గా లేని నంబర్స్ ఏమున్నాయి?
1 3. కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి. ఇంకా మిగిలిన నెంబర్స్ ఏంటి మనకి 4 అండ్ 5. కాబట్టి ఇవి రెండు ఖచ్చితంగా ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి 4 కి ఆపోజిట్ నెంబర్ అడిగారు కాబట్టి 4 కి ఆపోజిట్ నెంబర్ ఏమవుతుందన్నమాట 5 అవుతుంది. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి నెంబర్స్ బదులు కలర్ నేమ్స్ ఇచ్చారనమాట డైస్ లో. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి బ్లాక్ అని రాసి ఉన్న ఫేస్ కి ఆపోజిట్ ఫేస్ మీద ఏ కలర్ ఉంటుందో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఏమైనా 2 డైస్ లో రెండు కామన్ గా ఉన్నాయేమో చూద్దాం. ఫస్ట్ రెండు తీసుకున్నట్లయితే ఇక్కడ బ్లాక్ కామన్ గా ఉంది కానీ మరొకటి కామన్ గా లేదు. ఒకవేళ మనం ఫస్ట్ థర్డ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఎల్లో కామన్ గా ఉంది, అట్లాగే పింక్ కూడా కామన్ గా ఉంది కదా. రెండు కామన్ గా ఉన్నాయి రెండిట్లో. ఇంకా కామన్ గా లేని ఏమిటి బ్లాక్ అండ్ పర్పుల్. అంటే అవి రెండు కూడా ఎలా ఉంటాయి ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి. ఇక్కడ అడిగింది ఏంటి బ్లాక్ కి ఆపోజిట్ గా ఉన్న ఫేస్ మీద ఉన్న కలర్ నేమ్ అడిగారు కదా. కాబట్టి బ్లాక్ కి ఆపోజిట్ గా ఏముంటుంది అనమాట పర్పుల్ ఉంటుంది. అది ఎక్కడ ఉంది ఇచ్చిన ఆప్షన్స్ లో 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్. ఇక్కడ కూడా మనకి 3 ఒకే డైస్ యొక్క 3 డిఫరెంట్ ఫిగర్స్ ఇచ్చారనమాట. అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి 1 ఉన్న ఫేస్ కి ఆపోజిట్ ఫేస్ మీద ఉండే నెంబర్ ని అడిగారు. ఫస్ట్ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. ఎన్ని నెంబర్స్ కామన్ గా ఉన్నాయి ఇక్కడ మనకి 3 కామన్ గా ఉంది, అట్లాగే 5 కామన్ గా ఉంది. కామన్ గా లేని నెంబర్స్ ఏంటి 4 6. అవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ థర్డ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏం కామన్ గా ఉన్నాయి 6 కామన్ గా ఉంది, అలాగే 3 కూడా కామన్ గా ఉంది. కామన్ గా లేని నెంబర్స్ ఏమున్నాయి 5 2. కాబట్టి అవి రెండు ఎలా ఉంటాయి అనమాట ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి. ఇంకా బ్యాలెన్స్ నెంబర్స్ ఏమున్నాయి మనకి 1 అండ్ 3. ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి అనమాట. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 1 కి ఆపోజిట్ ఫేస్ మీద ఉండే నెంబర్ కావాలి. 1 కి ఆపోజిట్ గా ఉండే నెంబర్ ఫేస్ మీద ఉండే నెంబర్ ఏంటనమాట 3. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 6th వన్. ఓకే, ఒకసారి ఈ రెండిట్లో ఏమైనా కామన్ గా ఉన్నాయంటే ఓన్లీ 4 మాత్రమే కామన్ గా ఉంది. ఫస్ట్ లాస్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి 4 కామన్ గా ఉంది, అలాగే 6 కూడా కామన్ గా ఉంది. కాబట్టి ఇంకా కామన్ గా లేని నెంబర్స్ ఏంటి 5 3. అవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ థర్డ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 3 కామన్ గా ఉంది, అలాగే 4 కామన్ గా ఉంది. ఇంకా కామన్ గా లేని నెంబర్స్ ఏమున్నాయి 1 6. కాబట్టి అవి రెండు కూడా మనకి ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి బ్యాలెన్స్ ఉన్న నెంబర్స్ ఏంటి 2 అండ్ 4. ఇవి రెండు ఖచ్చితంగా ఎలా ఉంటాయి అనమాట ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి 2 కి ఆపోజిట్ నెంబర్ అడిగారు కాబట్టి 2 కి ఆపోజిట్ నెంబర్ ఏంటి 4. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్. ఇక్కడ మనకి 2 డైస్ నే ఇచ్చాడు కానీ ఇక్కడ చూడండి కామన్ గా ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది. 3 మాత్రమే కామన్ గా ఉంది, మిగిలిన కామన్ గా లేవు. మరి ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే ఆ 3తో మొదలుపెట్టి క్లాక్ వైజ్ లో కానీ యాంటీ క్లాక్ వైజ్ లో కానీ మనం నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డైస్ ని నేను ఇలా క్లాక్ వైజ్ లో నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాను. 3 దగ్గర మొదలు పెట్టాను. 3 తర్వాత ఏమొచ్చింది 6, తర్వాత ఏమొచ్చింది 4 వచ్చింది. ఇప్పుడు సెకండ్ డైస్ లో కూడా మనం అలాగే 3 దగ్గర మొదలుపెట్టి క్లాక్ వైజ్ లో వెళ్ళాలి. ఇప్పుడు అంటే ఫస్ట్ 3 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 5 వస్తుంది కదా. 3 1 5. ఇప్పుడు మనకి 6 కి ఆపోజిట్ నెంబర్ ఏమవుతుంది అనమాట 1 అవుతుంది. 4 కి ఆపోజిట్ నెంబరు 5 అవుతుంది. ఇంకా మనకి బ్యాలెన్స్ ఉన్న నెంబర్ ఏంటి 2 కదా. కాబట్టి 3 కి ఆపోజిట్ నెంబర్ 2 అవుతుంది అనమాట. ఇట్లా మనకి 2 డైస్ ఇచ్చి ఒకే ఒక నెంబర్ కామన్ గా ఉన్నప్పుడు ఏం చేస్తానమాట ఏ నెంబర్ అయితే కామన్ గా ఉందో ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ లో కానీ యాంటీ క్లాక్ వైజ్ లో కానీ వెళ్తాం. మ్యాక్సిమం క్లాక్ వైజ్ లో వెళ్ళడానికి ప్రయత్నించండి.
కానీ మనం కామన్గా ఉన్న నెంబర్ దగ్గర స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ కామన్గా 3 ఉంది కాబట్టి 3 దగ్గర స్టార్ట్ చేసాం, ఇక్కడ కూడా 3 దగ్గర అదే డైరెక్షన్లో స్టార్ట్ చేసాం. అప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, మనకి ఇక్కడ 5కి ఆపోజిట్ ఫేస్ మీద ఉన్న నెంబర్ అడిగారు. 5కి ఆపోజిట్ ఫేస్ మీద ఏముంటుంది అనమాట, 4 ఉంటుంది. అది ఎక్కడుంది, మనకి డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 డైస్ ఇచ్చారు, అంటే ఒకే డైస్ యొక్క 2 పొజిషన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి నెంబర్స్ బదులు డాట్స్ ఉన్నాయన్నమాట. వాటిని నెంబర్స్ గానే భావించి చేసేస్తాం మనం. ఇది ఇక్కడ 1 డాట్ ఉంది, ఇక్కడ 5 3, ఇక్కడ 1 3 5 ఉన్నాయి. వాటిని నెంబర్గా భావించండి. ఈ రెండిట్లో ఎన్ని కామన్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి 1 కామన్గా ఉంది, ఇంకా 3 కూడా కామన్గా ఉంది. డాట్స్ని నేను నెంబర్గా రాస్తున్నాను. ఇంకా మనకి కామన్గా లేనివి ఏమున్నాయి, 5 అండ్ 4. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 5 డాట్స్ కి ఆపోజిట్ గా ఉండే ఫేస్ మీద ఎన్ని డాట్స్ ఉంటాయని. కాబట్టి ఇవి రెండు మనకి ఒకదానికి ఆపోజిట్ గా ఉంటాయని ఇంతకు ముందే చెప్పుకున్నా కదా. కాబట్టి 5 కి ఆపోజిట్ గా ఉండే డాట్స్ ఎన్ని అనమాట, 4 అనమాట. అది ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్, 2 డిఫరెంట్ పొజిషన్స్. ఇక్కడ కూడా మనకి డాట్స్ అంటే డైస్ మీద నెంబర్స్ బదులు డాట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. రెండిట్లో ఎన్ని కామన్ గా ఉన్నాయి అంటే మనకి 4 కామన్ గా ఉన్నాయి, అలాగే 2 కామన్ గా ఉన్నాయి. ఇంకా కామన్ గా లేనివి ఏంటి, 1 అండ్ 6. కాబట్టి ఖచ్చితంగా అవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఫేస్ మీద ఉంటాయి. ఇక్కడ అడిగింది ఏంటి, మనకి 1 కి ఆపోజిట్ గా ఉండేది ఏంటంటే అడిగారు. 1 కి ఆపోజిట్ గా ఉండేది ఏంటి, ఇక్కడ 6 కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒకే డైస్ యొక్క 2 పొజిషన్స్ ఇచ్చారు. రెండిట్లో ఎన్ని కామన్ గా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ P కామన్ గా ఉంది, అలాగే S కూడా కామన్ గా ఉంది. ఇంకా కామన్ గా లేనివి ఏంటి, U అండ్ R. కాబట్టి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, U కి ఆపోజిట్ గా ఉండే లెటర్ అడిగారు, R. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సింబల్స్ ఇచ్చారనమాట. డైస్ మీద ఫేసెస్ మీద నంబర్స్ ఇవ్వలేదు, డాట్స్ ఇవ్వలేదు, అట్లాగే ఆల్ఫాబెట్స్ ఇవ్వలేదు. ఇక్కడ కొన్ని గ్రీక్ సింబల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నారు అనమాట, మనకి ఫైండ్ ద సింబల్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ ద ఫేస్ ఆఫ్ ఎట్. ఎట్ అనే సింబల్ కి ఆపోజిట్ గా ఉండే సింబల్ ఏంటని అడుగుతున్నారు. రెండిట్లో ఎన్ని కామన్ గా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ స్క్వేర్ సింబల్ కామన్ గా ఉంది, అలాగే డెల్టా సింబల్ కూడా కామన్ గా ఉంది. ఇక్కడ కామన్ గా లేనివి ఏంటి, మనకి ఎట్ అండ్ ఇన్ఫినిటీ సింబల్స్ కామన్ గా లేవు. కాబట్టి ఖచ్చితంగా అవి రెండు ఎలా ఉంటాయి అనమాట, ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఎట్ అనే సింబల్ కి ఆపోజిట్ ఫేస్ మీద ఏముంటుంది, ఇన్ఫినిటీ అనే సింబల్ ఉంటుంది. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఓకే, ఇక్కడ మనకి 2 డైస్ ఇచ్చారు, రెండింటి మీద కొన్ని కలర్ నేమ్స్ ఇచ్చారు అనమాట. ఎన్ని కామన్ గా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి పింక్ కామన్ గా ఉంది, నెక్స్ట్ బ్లూ కూడా కామన్ గా ఉంది. కామన్ గా లేనివి ఏంటి, రెడ్ వైట్. ఖచ్చితంగా రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి. ఇక్కడ అడిగింది ఏంటి, మనకి రెడ్ ఫేస్ కి ఆపోజిట్ గా ఫేస్ మీద ఉండే కలర్ నే అడిగారు కదా. కాబట్టి ఇక్కడ మనకి రెడ్ కి ఆపోజిట్ గా ఉండేది ఏంటనమాట, వైట్. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 డైస్ లో ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారనమాట. ఈ రెండు కూడా మనకి సేమ్ ఒకే డైస్ యొక్క 2 డిఫరెంట్ పిక్చర్స్ అనమాట. ఇంతకు ముందులాగా ఏం చేస్తాం, మనకి కామన్ గా ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎంజాయ్ అనే వర్డ్ కామన్ గా ఉంది, అలాగే ఈట్ అనే వర్డ్ కూడా కామన్ గా ఉంది. ఇంకా మనకి ఈ లైఫ్ అండ్ స్లీప్ ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారంటే లైఫ్ కి ఆపోజిట్ గా ఉండే వర్డ్ ఏంటని అడిగారు. లైఫ్ కి ఆపోజిట్ గా ఏముంటుంది, స్లీప్ ఉంటుంది. అది ఎక్కడుంది, మనకి 3rd ఆప్షన్ లో ఉంది. ఓకే, ఇది ఓపెన్ డైస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఈ లైన్ లో ఉన్నది ఈ 5 అండ్ 2 ఈ రెండు కూడా మనకి ఎప్పుడు ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి అన్నమాట. ఒకటే విడిచి ఒకటి అనమాట. అలాగే ఈ 3 అండ్ 4 ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి అన్నమాట. ఇంకా బ్యాలెన్స్ ఏమున్నాయి,
ఈ 1 6 మనకి ఒకదాని మీద ఒకటి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఒక ఓపెన్ డైస్ కి సంబంధించిన పిక్చర్ అన్నమాట. ఒకవేళ మనం దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు వాడు ఏమంటాడంటే కింద బొమ్మను క్యూబ్ గా మడత పెట్టినట్లయితే అంటే డైస్ గా ఫోల్డ్ చేసినట్లయితే ఒక సంఖ్యను కలిగి ఉన్న ముఖానికి ఎదురుగా ఉండేది అంటే 1 కి ఆపోజిట్ గా ఉండేది. ఇప్పుడు 1 కి ఆపోజిట్ గా ఉండే నెంబర్ ఏంటి 6 కదా. ఈ రెండు ఎప్పుడు ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 6. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి విడిచి ఒకటి అంటే దీనికి ఇది ఆపోజిట్ గా ఉంటుంది, అలాగే దీనికి ఇది ఆపోజిట్ గా ఉంటుంది. ఈ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. ఓకే, ఇది కూడా మనకి ఓపెన్ డైస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక డైస్ ని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉందన్నమాట. దీని మీద రకరకాల సింబల్స్ ఇచ్చారు, సర్కిల్స్ కావచ్చు. ఓకే, వాడు ఏమన్నాడు మెంటల్లీ ఫోల్డ్ ద గివెన్ గ్రిడ్. దీన్ని మనం మైండ్ లో ఫోల్డ్ చేసుకున్నట్లయితే అంటే కంపేర్ ఇట్ టు ద ఫోల్డెడ్ క్యూబ్స్ ఫైండ్ ద మ్యాచ్. అంటే దీన్ని క్యూబ్ గా ఫోల్డ్ చేసినప్పుడు క్రింది వాటిలో ఏ క్యూబ్ ఫామ్ అవుతుంది లేకపోతే ఏ డైస్ ఫామ్ అవుతుంది అని అడిగారు అనమాట. ఇంతకు ముందు చెప్పినట్లు మనం ఏం చేయాలంటే ఈ 2 సర్కిల్స్ అట్లాగే ఈ ఖాళీ స్పేస్ ఇవి రెండు కూడా మనకి ఎలా ఉంటాయంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. ఇది ఇది మనకి ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇది ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇది ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. ఇంతకు ముందు ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసాం కదా, అదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని దీన్ని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే ఇవి రెండు ప్రక్క ప్రక్కన రాకూడదు. అలాంటివి ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. అలాగే ఇవి రెండు ప్రక్క ప్రక్కన రాకూడదు, ఇవి రెండు కూడా ప్రక్క ప్రక్కన రాకూడదు అనమాట. అంటే ఇచ్చిన ఇమేజ్ లో కనిపించకూడదు. ఎందుకంటే దీని ఆపోజిట్ ఫేస్ మనకు కనిపించదు, దీని ఆపోజిట్ ఫేస్ కనిపించదు, దీని ఆపోజిట్ ఫేస్ కనిపించకూడదు. అంటే మనకి ఏంటనమాట ఇది కనిపిస్తే ఇది కనిపించకూడదు. అంటే 3 సర్కిల్స్ కనిపిస్తే 4 సర్కిల్స్ కనిపించకూడదు, 2 సర్కిల్స్ కనిపిస్తే ఈ ఖాళీ స్పేస్ కనిపించకూడదు, అలాగే డాట్ కనిపిస్తే డాట్ సర్కిల్ కనిపించకూడదు అనమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఈ డాట్ డాట్ సర్కిల్ రెండు కనిపిస్తున్నాయి మనకి, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెండో దాంట్లోకి వద్దాం. ఇక్కడ మనకి ఏమేమి కనిపించకూడదు 2 కనిపిస్తుంది కాబట్టి స్పేస్ కనిపించకూడదు, కనిపించడం లేదు. అలాగే డాట్ సర్కిల్ కనిపిస్తుంది కాబట్టి డాట్ కనిపించకూడదు, లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి 4 సర్కిల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 3 సర్కిల్స్ కనిపించకూడదు, అది కనిపించట్లేదు. కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి ఒకసారి థర్డ్ వన్ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి 4 సర్కిల్స్ కనిపిస్తే 3 సర్కిల్స్ కనిపించకూడదు, కనిపిస్తున్నాయి కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. అలాగే నెక్స్ట్ మనకి ఇంకేం చెప్పాను నేను, ఈ డాట్ సర్కిల్ ఇది కనిపించకూడదు, డాట్ సర్కిల్ లేదు. ఓకే, నెక్స్ట్ ఈ 2 సర్కిల్స్ ఎంటీ స్పేస్ కనిపించకూడదు. ఇక 2 సర్కిల్స్ ఎంటీ స్పేస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదనమాట. ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇలా ఓపెన్ డైస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి ఓపెన్ డైస్ కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనకి ఇంతకు ముందు చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఏవేవి ఆపోజిట్ గా వస్తాయి చూద్దాం. మనకి ఈ రెండు ఆపోజిట్ గా వస్తాయి. నెక్స్ట్ ఇవి రెండు మనకు ఆపోజిట్ గా వస్తాయి. ఇంకేమున్నాయి మనకి ఇవి రెండు ఆపోజిట్ గా వస్తాయి. అంటే మనకి ఇచ్చిన డైస్ లో అవి రెండు ఒకే టైం కనిపించకూడదు. రెడ్ తో సర్కిల్ చేసిన రెడ్ కలర్ తో సర్కిల్ చేసిన రెండు ఒకేసారి కనిపించకూడదు. అలాగే ఈ వైలెట్ కలర్ తో చేసినవి కనిపించకూడదు, బ్లాక్ కలర్ తో చేసినవి ఒకేసారి కనిపించకూడదు అనమాట. ఇక్కడ ఏమన్నాడు సెలెక్ట్ ద క్యూబ్ దట్ కెనాట్ బి ఫౌండ్ బై ద ఫోల్డింగ్ ద గివెన్ షీట్ ఎలోన్ ద లైన్. అంటే ఇందులో ఏదో ఒకటే రాంగ్ ఆన్సర్ అనమాట. మిగిలిన అన్ని కూడా మనకి దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఫామ్ అయ్యే క్యూబ్స్ అనమాట. ఇందులో ఏది ఫామ్ అవ్వదో దాన్ని ఐడెంటిఫై చేయాలి. కెనాట్ అనే వర్డ్ వచ్చింది కదా, ఇక్కడ కెనాట్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి మనకి ఇందులో ఏది ఫామ్ అవుతుందో చూసుకోవాలి. అంటే 3 ఫామ్ అవుతాయి, ఎందుకంటే డిఫరెంట్ పొజిషన్స్ లో చూపించవచ్చు కదా క్యూబ్ ని. కాబట్టి ఫస్ట్ ఇది చూద్దాం. ఇక్కడ మనకి 4 డాట్స్ వచ్చాయి కాబట్టి 5 డాట్స్ కనిపించకూడదు, కనిపించడం లేదు. నెక్స్ట్ స్క్వేర్ వచ్చింది కాబట్టి షేడెడ్ స్క్వేర్ కనిపించకూడదు, అంటే డాట్ 1 డాట్ అంటే షేడెడ్ డాట్ కనిపించకూడదు, కనిపించడం లేదు. నెక్స్ట్ ఇంకేముంది ఈ స్క్వేర్ షేడెడ్ స్క్వేర్ వచ్చింది కాబట్టి దాని ఆపోజిట్ ఏమొస్తుంది 2 డాట్స్ కనిపించకూడదు, కనిపించట్లేదు. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. అంటే మనకి ఇది ఆన్సర్ కాదనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వద్దాం. ఇక్కడ చూడండి
ఈ స్క్వేర్ కనిపించినప్పుడు ఈ డాట్ కనిపించకూడదు, కానీ ఇక్కడ స్క్వేర్ కనిపిస్తుంటే డాట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ మనకు కనిపించవు కదా. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనమాట. అంటే దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఈ క్యూబ్ ఫామ్ అవ్వదు. ఓకే, ఒకసారి దీని దగ్గరికి వద్దాం, ఒకసారి వెరిఫై చేద్దాం. 5 డాట్స్ ఉన్నాయి, 4 డాట్స్ కనిపించడం లేదు. స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి డాట్ కనిపించడం లేదు. నెక్స్ట్ షేడెడ్ స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి 2 డాట్స్ కనిపించట్లేదు, కాబట్టి ఇది కూడా ఫామ్ అవుతుంది. ఒకసారి దీన్ని చూసినట్లయితే ఇక్కడ డాట్ కనిపిస్తుంది కాబట్టి స్క్వేర్ కనిపించడం లేదు. నెక్స్ట్ 5 డాట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 4 డాట్స్ కనిపించడం లేదు. అలాగే నెక్స్ట్ డాట్ షేడెడ్ డాట్ కనిపిస్తుంది కాబట్టి ఎంటీ స్క్వేర్ కనిపించడం లేదు, కాబట్టి ఇది కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఒకటే మనకి కనిపించదు, ఇలా కనిపించదు. ఎందుకంటే మనకి ఇవి రెండు మనకి ఆపోజిట్ సైడ్ మీద ఉండాలి, కానీ ఎడ్జసెంట్ సైడ్ మీద కనిపిస్తున్నాయి కదా. కాబట్టి ఇక్కడ మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి డైస్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ ఇన్ రీజనింగ్ అనమాట. కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ఈ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో మనం రాంగ్ ఆన్సర్ చేయకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు సొంతంగా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.